హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తిమ్మన్ రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఆయన ఏదైతే పిఠాపురంలో కొనుగోలు చేస్తారో స్థలం గురించి డిస్కషన్ చేస్తున్నారు. దాదాపు కోట్లలో ఉందని చెప్పేసి అంటున్నారు. కొంతమంది అయితే అంత విలువ లేదు ఆ స్థలానికి చెప్తున్నారు. ఎన్ని ఎకరాలు కొన్నారు, ఆ స్థలం వాల్యూ ఎంత? అంటే పిఠాపురం దగ్గరలో ఉన్నటువంటి ఇల్లిందిరాడ అనే ప్రాంతంలో ఒక 3.6 acres ల్యాండ్ కొన్నట్టుగా ఆయన చెప్పాడు. అసలు పవన్ కళ్యాణ్ ప్రవేశించక ముందు పిఠాపురం చాలా పల్లెటూరు. ఊరంతా కలిపితే ఒక 100 దుకాణాలు ఉంటాయి. పల్లెటూరు కదా, బస్సు కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది వెళ్తుంది. మామూలుగా ఈ సిటీ బస్సులు తిరుగుతుంటాయి కాకినాడకి పిఠాపురానికి అరగంట ప్రయాణం. కానీ ఆ తాలూకు బస్ స్టాండ్ చూస్తే అది ఒక డెన్ లాగా ఉందన్నమాట. మొత్తం మార్పించేశారు, సంగులు వేయించేశారు, రిపేర్లు చేయించేశారు. దుకాణాలకేమో అప్పుడే ఆర్డర్ ఇచ్చేశారు. పెట్టుకోండి అంతే. అక్కడ 4 రకాల ఐటమ్స్ అమ్ముడుపోతున్నట్టు జనం వస్తారు. అక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ అక్కడ రెస్ట్ ప్లేస్గా చూసుకుంటారు. కొంతమంది రిటైర్డ్ ఉద్యోగస్తులు అలాగే 4 మోకాలు చూద్దామని వస్తారు. ఇలాగా డెవలప్మెంట్ అన్నది ఎప్పుడే అయిపోతుంది. తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టయితే బాగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు 3 మాసాలు 4 మాసాల నుంచి పిఠాపురం మామూలుగా లేదు. అందరూ టీ కొట్టు పెట్టుకున్నాడు, కుబేర్లు అయిపోయారు. టిఫిన్ సెంటర్స్ పెట్టుకున్నాడు, కుబేర్లు అయిపోయారు. ఆ భోజనశాలలు మరీ బాగా విపరీతంగా డబ్బులు అడుగుకున్నారు. ఒక ఏసీ రూమ్ ఉన్నోరు వేల కొద్దీ సంపాదించేశారు. హోటల్స్లో, లాడ్జీల్లో ఒక ఏసీ రూమ్ ఉంటే చాలు. ఎన్ఆర్ఐస్ రోజు 3,000, 4,000, 5,000 రూపాయలు తీసుకున్నారు. వాళ్ళకి ఏం తెలుసు, ఉండాలి. వాళ్ళు వస్తారు, ఇక సరదాగా 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. కనుక అక్కడ ఏసీ రూమ్లో ఉంటాడు, మీకు సర్వీస్ అంతా ఫ్రీ అంటారు. వాళ్ళు తెప్పించుకుంటారు, ఉంటారు అన్నమాట. అలాగే వాళ్ళ తాలూకు ఒక 1000 రూపాయలు ఆ రూమ్కి ఎవరు ఇవ్వకపోయినట్టే వాళ్ళు ఒక 5,000 రూపాయలు ఇచ్చి 4 నెలల రోజుల పాటు ఉంటే 1,50,000 అయిపోయింది కదా. ఇలాగ పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలవక ముందే దాని రూపురేఖలన్నీ మారిపోయాయి. వాళ్ళు పిఠాపురం జనం కూడా ఆలోచించారు. అలాగే అంతకుముందు ఓ పక్క దత్తవైభవం, ఆ దత్త స్వాంతాలు గుడికి జనాలు పెరిగిపోయినారు, దర్గాకి జనాలు పెరిగిపోయారు, అమ్మవారి దుర్గామాత గుడికి జనాలు పెరిగిపోయారు. రాబడి వస్తుంది, ఆధ్యాత్మిక కేంద్రం అనేసరికి సాధువులు పెరిగిపోయారు ఓ పక్క నుంచి. తర్వాత ఏంటంటే అది అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్కి నిలయం ఉందన్నమాట. అక్కడ ఇంకా అంత పెద్ద రాజకీయాలు లేవు. అంటే అంత పెద్ద అంటే కాకినాడతో పోలిస్తే దిగ్గజాలు లాంటి వాళ్ళు కాకినాడలో ఉన్నారు. అక్కడ ఆ వాళ్ళతో పోలిస్తే ఇక్కడ అంత రాజకీయాలు లేవు. దీనికి ఎప్పుడైనా అపోజిషన్ నిలబడితే ఒక వర్మగారు తప్ప ఇంకెవరు అంత లేరు. అందరూ పవన్ కళ్యాణ్ తరఫే. పవన్ కళ్యాణ్ బాగుపడతాడు, మనల్ని బాగు చేస్తారనే ఆలోచనతోనే ఉన్నారు. అయితే ఉన్న ఆయన పేరు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రెడ్డి నిన్ను కాకినాడ రోడ్ల మీద నడిపించి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని అన్నాడు. అలాగే ద్వారంపూడి అంటే 50,000 కోట్ల స్కామ్లో ఇరుక్కున్నాడు. నిన్ను కానీ అసలు పోలీసులు రెక్క పట్టుకొని గల్లా పుచ్చుకొని కాకినాడ రోడ్ల మంచి ఈడ్చికెళ్ళకపోయినట్టు నా పేరు పవన్ కళ్యాణ్ కాదని అన్నాడు. అటువంటి బాగా రాటుదేసినటువంటి ఒక స్కామ్లో ఇరుక్కున్నటువంటి, స్కామ్ చేస్తున్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని తీసుకెళ్ళిపోయారు. ఒక్కడు వాళ్ళు వెంట రాలేదు. ఎవరికి సరదా అండి జైల్లోకి వెళ్ళి కూర్చోవడం అంటే. అటువంటి మాట అనేసి గడ్డు లేకుండా చేసుకున్నాడు కాకినాడని. వీళ్ళకి ఏదైనా ఆలోచన వచ్చినట్టయితే కాకినాడలో కూడా అమలు చేయొచ్చు. అరగంట ప్రయాణం కనుక కాకినాడ పిఠాపురం కలిసిపోతాయి. మనం రామోజీ ఫిలిం సిటీ ఎన్ని కిలోమీటర్లకి? 45 కిలోమీటర్లు అయినా కలిసిపోయాయి కదా. అన్నమాట డెవలప్మెంట్ చేసుకుంటూ పోయినట్టయితే ఏముంది, 4 పరిశ్రమలు వచ్చినట్టయితే 2 ప్రాంతాలు కలిసిపోతాయి అన్నమాట. అంటే ఓవరాల్గా దీని తాలూకు వాల్యూ బాగా 10 times పెరుగుతుందని ఆశ అందరూ ఉన్నారన్నమాట. పెరుగుతుంది కూడా. ఎందుకంటే ఒక 3,000 రూపాయలకి ఒక గజం ఉంటే ఎవరు కొనేవారు? దీనికి గజాలేంటే బాబు, సెంట్లు ఎకరాలు చెప్పండి అనేవారు. ఇప్పుడు గజాలకు వచ్చింది పిఠాపురం. 3,000 రూపాయల గజం. మొన్న నేను చూసినప్పుడు 12,500 రూపాయలు.
15,000, అలాగే 20,000 ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట. ఒకటి కొంటే ఒకటి చూసి ఇంకొకటి కొనడం పెరిగిపోతాయి బాబు, ఇదే నీకు ధనం, ఇదే నీకు సంపద అని రకరకాలుగా ఉన్న దాచుకున్న డబ్బులన్నీ కొనేస్తారన్నమాట. ఇప్పుడు అమరావతిలో కూడా అంతే కదా అయిపోయింది. అమరావతిలో ఇప్పుడు ల్యాండ్ అందరూ కూడా ఎకరం 10 కోట్లు అన్నారు, ఇప్పుడు పెరిగిపోయింది కదా. 10 కోట్లు కాదు 80 కోట్లు అంటున్నారు కమర్షియల్ ల్యాండ్ అయితే. అలా మాట అంటే వీళ్ళు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్న అవసరాన్ని సొమ్ము చేసుకుంటారన్నమాట. సొమ్ము చేసుకుంటారు కాబట్టి రేట్లు అలా పెంచేస్తున్నారు. రేటు పెంచినట్టయితే 10 ఎకరాలు ఉన్నాడు 10 80,000 800 కోట్లు ఎప్పుడు ఆయన సంపాదించాను. అలాగే అమరావతిని మన పిఠాపురాన్ని చూడలేని పరిస్థితి అన్నమాట. పిఠాపురంలాగా ఇంకేది డెవలప్ అవ్వదు. ఇది డెవలప్ అవడానికి బోర్డంత విస్తీర్ణం ఉంది, బోర్డంత స్థలం ఉంది. అటు కాకినాడ వరకు జరగవచ్చు, రెండు కలిపేయవచ్చు. కానీ పిఠాపురానికి మహత్తరమైన భవిష్యత్తు ఉంటుంది. పిఠాపురం ఏంటంటే ఆయన ఓ మాట అన్నాడు, మాట అంటే చేస్తారనేటువంటి ఆశ అందరికీ ఉంది, నమ్మకం ఉంది. నేను భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంలా నేను తీర్చిదిద్దుతాను అన్నాడు. అంటే చేస్తాడు. ఇప్పుడు ఆధ్యాత్మిక యూనివర్సిటీ అన్నాడు, పెద్ద డబ్బు ఆ ఖర్చు అవసరం లేదు. 100 కోట్లు పెడితే పూర్తిగా పూల మొక్కలతోని వాటితోని భక్తి పారవశ్యం చెందేలాగా చేయగలడు. అప్పుడు పిలిగ్రిమ్స్ వస్తారు, చాలామంది టూరిస్టులు వస్తారు. అందులో కన్నా స్వయంభూ కకుటేశ్వర స్వామి శివలింగం స్వయంభూలింగం అన్నమాట, చాలా ప్రసిద్ధిగాంచిన లింగం. దశస్వామి తాలూకు గుడి, దుర్గామాత గుడి, దర్గా, ఇవన్నీ చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఆలయాలు కనుక ఆలయ వైభవం కోసం వస్తారు. ఎప్పుడెప్పుడు వస్తారు? అదే చెప్పాడు కదా, దర్గాలోకి వెళ్ళాను, పావుగంట ఉన్నాను, నా మైండ్ బ్లాంక్ అయిపోయింది, ఏమి కనిపించలేదు, శూన్యం, అది ఆవహింప చేసుకోవడం అన్నమాట అని చెప్పాడు ఆయన. చాలా గొప్ప నాకు ప్రశాంతతని ఇచ్చిందని దర్గా గురించి చెప్పాడు అన్నమాట. ఇప్పుడు ఎందుకండి ఎంతమంది వారాహి అంటున్నారు. ఇప్పుడు వారాహి మన పవన్ కళ్యాణ్ తెచ్చినప్పుడు ఎవరికి తెలియదు కదా, వారాహియా ఏదో తెలియక వరాహి అన్నారు వాళ్ళు. వరాహి అంటే పంది, వారాహి అంటే అమ్మవారు. అందువల్ల ఇప్పుడు వారాహి అంటే అందరూ వారాహి వ్రతాలు, వారాహి దీక్షలు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ చేస్తున్నారు. అందరూ అయిపోయింది అంతే. వారాహి అంటే వారాహి. ఆవిడకి ఇప్పుడు వచ్చింది టైం అన్నమాట. ఆ దర్గాకి కానీ, ఆ దత్తస్వామికి కానీ, ఆయన తాలూకు కకుటేశ్వర స్వామి కానీ ఎంతమంది. పిఠాపురం చిన్నది కాదండి. పీఠికాపురాధీశుడు ఉండేవాడు, పీఠికాపురం అని ఉండేది అన్నమాట. ఆ పురాధీశుడు మహారాజు, మంచి మహారాజు అన్నమాట. అది బొబ్బిలి దొరలకు కూడా వాళ్ళు రిలేషన్స్. అదే బొబ్బిలి యుద్ధంలో చివరిసారిగా చిన్న వెంకటరాయుడు ఎవరు ఉన్నారు, రంగారావు గారి కొడుకు, మా పిఠాపురంలో మా చెల్లికి అందరూ చచ్చిపోతారు. అందరూ బొబ్బిల్లో ఉన్నటువంటి మహిళలందరూ ఎవరికి వాళ్ళు కత్తితో పొడుచుకొని స్వయంగా చచ్చిపోతారు అన్నమాట. అంతే కదా. నరసరాయుడు చెప్తాడు, మరి కోటలు పగిలిపోయినాయి, యుద్ధంలో రంగారావు ఊడిపోయాడు, వెంగళరావు ఊడిపోయినాడు, పాపారాయుడు ఇక్కడ లేడు అని నరసరాయుడు చెప్తారన్నమాట. మల్లమ్మాంబ తాలూకా అన్న మహిళలు ఎవరు బయటికి వెళ్ళడం లేదు, ఎవరి మట్టుకు వాళ్ళే బొబ్బులి పౌరుషాన్ని నిలబెట్టండి, ఎవరి మట్టుకు వాళ్ళు చెయ్యి తగలకుండా ఆత్మహత్య చేసుకోమని చెప్పారని ఆ కోటలో ఉన్న స్త్రీలందరూ కూడా పొడుచుకొని చచ్చిపోయారు. ఆ బొబ్బులి మహారాణి మల్లమాంబ కూడా అలాగే చచ్చిపోయింది. వెంగళరాయుడు భార్య మాంచాల కూడా చనిపోయింది అన్నమాట. అందువల్ల బొబ్బులి పౌరుషాన్ని నిలయమైనటువంటి మల్లమాంబ తాలూకు చెల్లి ఉన్న ఇల్లు ఇక్కడ మాకు కాకినాడలో కాలేజీలన్నీ పీఠికాపురాధీశే కదా. పిఆర్ గవర్నమెంట్ హై స్కూల్, పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, పిఆర్ గవర్నమెంట్ కాలేజీ, ఇవన్నీ పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో నేను చదువుకున్నాను. అక్కడ అల్లూరు సీతారామరాజు కూడా చదువుకున్నాడు, అరుణాథ్ కూడా చదువుకున్నాడు. అదొక ఆనందం. అంటే ఏంటి, ఆయన చిన్నవాడు కాదు, చాలా గొప్పవాడు, అటువంటి వాడు పరిపాలించినటువంటి ప్రాంతం అని చెప్పడం కోసం దాని మళ్ళీ వైభవం వచ్చింది మాకు.